ఫ్రెండ్స్, రాత్రి భోజన సమయం వస్తుంది. అమ్మ వంటింట్లోంచి రుచికరమైన కూరలు, వేడివేడి అన్నం తీసుకొచ్చి తన కూతురు ముందు బల్ల మీద పెట్టేస్తుంది. కానీ నాన్న దగ్గర మాత్రం ఒక చిన్న టిఫిన్ డబ్బా ఇంకా ఇన్స్టెంట్ నూడిల్స్ తో కూడిన ఒక గిన్నె మాత్రమే. భోజన టేబుల్ దగ్గరే ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. అక్కడ పసుపు టేపుతో ఒక గీత వేసి ఉంటుంది. ఆ గీత లోపల ఉన్న చోటే నాన్న కూర్చోవాలి. అదే నాన్న భోజనం చేసే స్థానం. నాన్నకి ఆ గీత దాటే ధైర్యం లేదు, గట్టిగా మాట్లాడటమూ లేదు. అసలు ఆ పసుపు గీత దాటితే అమ్మ కోపం భయంకరంగా వచ్చేస్తుంది. ఇల్లంతా అలాగే ఉంటుంది. చిన్న గదైనా పెద్ద హాల్ అయినా ఎక్కడ చూసినా పసుపు టేపులు. నాన్నకి ఆ టేపుల మధ్యలోనే నడవాలి. అనుకోకుండా ఒకడుగు బయట పెట్టారంటే చాలు, అమ్మ కోపంతో ఊగిపోతుంది. అంతటితో ఆగదు. ఆ కోపం చల్లారాలంటే తన కాళ్లతో తొక్కబడిన టేపంతా తీసేసి కొత్త టేపు మళ్లీ అతికించాలి. అప్పుడే ఆమెకి కొంచెం శాంతి. ఇవన్నీ చూస్తూ నాన్న మౌనంగా తన చిన్న గదిలోకి వెళ్లిపోతారు. అమ్మతో ఏమాత్రం ఎదురెళ్లే ధైర్యం లేదు, మాట్లాడాలన్న ఆలోచన కూడా చేయరు. ఇంకా దారుణం ఏమిటంటే అమ్మ కూతురికి కూడా నాన్నతో మాట్లాడొద్దని గట్టిగా చెప్పేస్తుంది. నాన్నతో మాట్లాడితే చంపుతా అన్నట్టు బెదిరిస్తుంది. ఈ వింత ఊపిరాడని వాతావరణంలో అత్యంతగా బాధపడేది ఒక్కరే, ఆ కూతురు అన్న. అన్న వయసు 15, 16, చివరకు 18 దగ్గర పడేసరికి ఈ గడుసైన గట్టిగా బిగుసుకున్న జీవితాన్ని ఇక భరించలేకపోతుంది. ఇంట్లో జరుగుతున్న ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని, తన తల్లిదండ్రులని మళ్లీ కలిపేయాలని ఒక నిర్ణయం తీసుకుంటుంది. అది ఒక ఉదయం. నాన్న ఆఫీస్కి బయలుదేరుతుంటే అన్న తొందరగా వారి వెనకే వెళుతుంది. చాలా కాలం తర్వాత చిన్నగా నెమ్మదిగా నాన్న అని పలకరిస్తుంది. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న చాలా అరుదైన సంభాషణల్లో ఒకటి. అన్న నాన్నని పక్కకు తీసుకెళ్లి అడుగుతుంది, నాన్న, మీకు అమ్మకి మధ్య అసలు ఏమైంది? ఇంటి అంతా ఈ పసుపు టేపులు ఎందుకు పెట్టింది? కానీ ఇక్కడే అసలు షాక్. నాన్నకే తెలియదు వాళ్ల మధ్య ఏం జరిగిందో. ఆయనకే స్పష్టంగా గుర్తులేదు. ఆయనకి గుర్తున్నది ఒక్కటే, ఎప్పుడో ఏదో మాట అనుకోకుండా తన నోటి నుంచి జారింది. అది అమ్మ మనసు బాగా దెబ్బతీసిందట. కానీ ఆ మాట ఏంటో, ఎందుకు అంత పెద్ద సమస్య అయిందో అమ్మ మాత్రం ఇప్పటి వరకు చెప్పదు.